వేధించొద్దని పోలీసులను కోరారు ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. కానీ ఆ బంగారం అమ్మినా దొంగలు మాత్రం పట్టించుకోకపోతున్నారని ఆమె విమర్శించారు. ఇటీవలే కాలంలో వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిసివేస్తున్నాయన్నారు. కేసులకు భయపడి స్వర్ణకారులు బలవన్మరణాలకు పాల్పడొద్దని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని ధైర్యం చెప్పారామె. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాం. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా